ఇల్లంతా బంగారంతో, మీ ఒంటి నిండా బంగారంతో నిండిపోవాలంటే ఏం చేయాలి? మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరికి బంగారం కొనాలనే కోరికను కలిగి ఉంటారు. ఆడవారికి ఆ కోరిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆడవారు ఎక్కువగా బంగారు ఆభరణాలను కొనుక్కోవాలంటే బంగారానికి సంబంధించి ఎలాంటి సూచనలను పాటించాలి? బంగారు ఆభరణాలను ఆడవారు ఎప్పుడూ ధరించే విధంగా, అలాగే ఎప్పుడూ కూడా కొనుక్కునే విధంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ఎటువంటి నియమాలు అనేవి పాటించాలి అనేవి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే అసుర సంధ్య వేళలో బంగారం కొనుక్కోకూడదు. అంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఎవరూ కూడా బంగారం కొనుక్కోకూడదు. అలాగే అమ్మేవారు కూడా ఆ సమయంలో అమ్మకూడదు. అలాగే అసలు సంధ్య వేళ సమయంలో బంగారు ఆభరణాలను ధరించిన గాని, లేదా బంగారు ఆభరణాలను తీయడం గాని అసలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది. రాత్రివేళ సమయంలో ఎప్పుడైనా సరే బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వకూడదు, అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఒకవేళ రాత్రి సమయంలో మీరు ఆభరణాలను మీ స్నేహితులకు గాని, మీ బంధువులకైనా సరే అప్పుగా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా బంగారు ఆభరణాలను మంచం మీద ఉంచకూడదు. బంగారం ఎప్పుడూ మసి గుడ్డకి గాని, చీపురికి కానీ తగలనివ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే నేలపైన బంగారం ఉంచరాదు. బంగారం ఎప్పుడైనా కుడిచేతితోనే పట్టుకోవాలి. బంగారం కొనేటప్పుడు జన్మ నక్షత్రం సమయంలో కొనరాదు. ఎప్పుడూ కూడా బంగారు ఆభరణాలను ధరించే స్థితి రావాలంటే బుధవారం గాని, గురువారం గాని, శుక్రవారం నాడు ధరిస్తే రెట్టింపు అవుతాయి. సంపత్తార నాడు అంటే మీరు ఒక నక్షత్రంలో జన్మిస్తారు కదా, అప్పుడు మీకు ఒక జన్మ నక్షత్రం అనేది ఏర్పడుతుంది. మీరు జన్మించినటువంటి జన్మ నక్షత్రం తరువాత వచ్చే నక్షత్రాన్ని సంపత్తార అంటారు. ఈ సంపత్తార సమయంలో బంగారం ధరిస్తే చాలా మంచిది. గురువారం, పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. శుక్రవారం పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వచ్చిన రోజు కూడా బంగారం కొనుక్కోవచ్చు. గురు, శుక్ర హోరా సమయాలలో కూడా బంగారాన్ని కొనవచ్చు. ఆడవారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవు పాలలో బంగారం ఉంచి వేసుకుంటే తరచుగా బంగారం కొంటారు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనేది మీ ఇంటిని విడిచి వెళ్ళదు. బంగారం ఎక్కువగా తొందరగా కొనాలి అంటే అరటి చెట్టు కింద బాదం ఆకు ఉంచి, మీరు కొన్న బంగారం ఉంచి అరటి చెట్టు కింద లక్ష్మీనారాయణ పటాన్ని ఉంచి దీపారాధన చేసి ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. ఇలా చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు. ఈ విధంగా పూజించినట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఆడవారు ఎప్పుడైనా సరే ధరించినటువంటి బంగారాన్ని తీసేటప్పుడు ముందుగా చెవులకు ఉన్న కమ్మలను తీసేయాలి. ఆ తర్వాత మాత్రమే గాజులను తీయాలి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. బంగారు గాజులు ఉన్నప్పటికైనా సరే మట్టి గాజులను తప్పకుండా ధరించాలి. చాలామంది బంగారాన్ని బీరువాలోని డబ్బుల పక్కనే పెడతారు. ఎప్పుడు కూడా డబ్బుల పక్కనే బంగారాన్ని దాచిపెట్టకూడదు. బంగారాన్ని మరియు డబ్బును ఎప్పుడూ కూడా కలిపి ఉంచకూడదు. ప్రత్యేకంగా బంగారాన్ని దాచుకోవడానికి ఒక పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. బీరువాలో దాచే ముందు ఆవుపాలతో ముంచి, ఆ తర్వాత గంగాజలంతో కడిగి మీరు దాచిపెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే ఉంటారు. వేసుకున్నటువంటి బంగారాన్ని ఎప్పుడైనా తీసిన సరే ఒక అరటి ఆకులో గాని లేదా వెండి పళ్ళెంలో గాని ముందుగా బంగారాన్ని ఉంచి ఆ తర్వాత దాచి పెట్టుకోవాలి. చాలామంది బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో తాకట్టు పెడుతూ ఉంటారు. పురుషులు మాత్రం ఎప్పుడూ కూడా మంగళవారం గాని, గురువారం గాని ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. చిన్నపిల్లలకు వేసినటువంటి బంగారు ఆభరణాలను ఆదివారం గాని,
సోమవారం గాని ఎట్టి పరిస్థితుల్లో వారి ఒంటి మీద నుంచి తీయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతమంది దేవాలయాలలో బంగారు ఆభరణాలు ఇస్తామని మొక్కుకుంటారు. దేవాలయంలో బంగారు ఆభరణాలను సమర్పించేటప్పుడు గురువారం గాని శుక్రవారం గాని సమర్పించాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఒక చిన్న బంగారు ఆభరణం వేసి ఈ నీళ్లతో శివునికి 81 రోజులు అభిషేకం చేసినట్లయితే మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే అది తొందరలోనే నెరవేరుతుంది. జాతకంలోని గ్రహదోషాలన్నీ పోవాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఏదైనా జీవనది తీరంలో బ్రాహ్మణుడికి మీ చేతితో బంగారాన్ని దానంగా ఇవ్వండి. ఇలా చేసినట్లయితే మీ జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి అది తొందరలోనే బంగారాన్ని విపరీతంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆదివారం నాడు ఎప్పుడూ కూడా బంగారాన్ని కొనుక్కోకూడదు. మీరు ఎప్పుడైనా సరే బంగారాన్ని దాచిపెట్టుకునేటప్పుడు ఎర్రటి వస్త్రంలో దానిమీద బంగారం ఉంచడానికి ప్రయత్నం చేయండి. బంగారం ఎప్పుడూ కూడా మీ బీరువాలో నైరుతి వైపు ఉండేటట్లు చూసుకోండి, లేదా తూర్పు దిక్కులో ఉండేటట్లు చూసుకోండి. నవగ్రహాలయాలలో గురుగ్రహం ఉంటుంది. ఈ గురుగ్రహం బంగారానికి అధిపతి. మన జాతకంలో గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉన్నట్లయితే బంగారం అనేది మన ఇంటిలో నిలవదు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఈ గురుగ్రహానికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతి. కాబట్టి ఈ గురుగ్రహానికి ఉన్న ఆలయానికి గురువారం వెళ్లి ఒక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించి అక్కడ పిడికెడు శనగలు గురుగ్రహం పాదాల దగ్గర చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే గురుబలం విపరీతంగా పెరిగి తొందరగా బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. అలాగే తొందరగా బంగారాన్ని కొనుక్కోవాలంటే 41 రోజులు వరుసగా గుమ్మానికి రెండు వైపులా విప్పనూనెతో దీపాలు వెలిగించాలి. ఇలా చేసినట్లయితే ఏదో ఒక విధంగా బంగారం కొంటారు. బంగారమనేది ఒకదాని తర్వాత ఒకటి కొనుక్కోంటూ ఉండాలన్నా, ఇల్లంతా బంగారంతో నిండిపోవాలన్నా నవధాన్యాలకు సంబంధించిన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే 11 రోజులకు ఒకసారి నానబెట్టినటువంటి నవధాన్యాలను గోమాతకు తినిపిస్తూ ఉండాలి. ఇలా 10 సార్లు చేయాలి. తొందరలోనే బంగారానికి కొనుక్కునే శక్తి లభిస్తుంది. మన ఇంటికి బంగారం కొనుక్కునే వైబ్రేషన్ వస్తే ఏదో ఒక విధంగా కొంటారు. ఆ వైబ్రేషన్ రావాలంటే మనకి జీడి పిక్కలు ఉంటాయి కదా, ఆ జీడి పిక్కలు ఒక 3, నిమ్మకాయలు ఒక 3 కలిపి ఇంటి గుమ్మానికి ఒక రాగి తీగతో కట్టి అలంకరణ చేసుకోండి. ఇలా చేసినట్లయితే బంగారం కొనుక్కునే వైబ్రేషన్ అనేది మన ఇంటికి ఎక్కువగా వస్తుంది. శివపార్వతుల కళ్యాణం చేసుకున్నటువంటి చిత్రపటం ఉంటే కూడా ఇంట్లో క్రమక్రమంగా బంగారం కొనుక్కునే శక్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే త్వరగా బంగారం కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా నెలకొకసారి గురువారం పూట శనగలు దానం ఇచ్చుకోవాలి. ఈ కేజీ పావు శనగలను పసుపు వస్త్రంలో కట్టేదానం ఇవ్వాలి. గురుబలం పెరుగుతుంది. దానివల్ల కూడా బంగారం కొనుక్కునే శక్తి తొందరగా వస్తుంది. అలాగే బంగారం తొందరగా కొనుక్కోవాలంటే అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తరమైనటువంటి చాలా శక్తివంతమైన నామాన్ని జపించినట్లయితే బంగారం కొంటూ ఉంటారు. ఆ నామనేమిటంటే ఓం భువనేశ్వర్యాయ నమః. లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసిన మారేడు దళాలు ఉంచుతూ ఓం భువనేశ్వరాయ నమః అని 21 సార్లు ప్రతి శుక్రవారం చదువుకోవాలి. ఎవరైతే ఆడవాళ్లు ఇలా లక్ష్మీదేవిని పూజిస్తారో, అలా 6 శుక్రవారంలు చేస్తారో, ఆ 6 శుక్రవారం పూర్తయిన తర్వాత తొందరలోనే బంగారాన్ని కొనుక్కునే శక్తి మహిళలకు తప్పనిసరిగా లభిస్తుంది. ఈ నియమాలను అన్నిటినీ కూడా పాటించి ఎవరైతే బంగారు ఆభరణాలను జాగ్రత్తగా చూసుకుంటారో వారి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్న వెళ్ళదు, తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.